బంగారం కొనుగోళ్లలో నాణ్యత నిర్ధారించే హాల్మార్క్ అక్రమాలకు పాల్పడుతున్న సెంటర్పై పక్కా ఆధారాలతో బీఐఎస్ అధికారులు దాడులు చేశారు. లైసెన్స్ ముగిసిన ఏడాదిన్నర తర్వాత కూడా హెచ్యూఐడి నెంబర్ లేకుండా హాల్మార్క్ ప్రింట్ చేస్తున్న వన్ టౌన్ హాల్మార్క్ సెంటర్పై కేసు నమోదు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆభరణాలపై హాల్ మార్కింగ్ అక్రమాల గుట్టును బీఐఎస్ అధికారులు రట్టు చేశారు. విశాఖ వన్ టౌన్ లో ఉన్న హాల్ మార్కింగ్ సెంటర్ గత ఏడాదిన్నర కాలంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హాల్ మార్కింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టుగా ప్రాథమికమైన ఆధారాలను బీఐఎస్ అధికారులు సంపాదించారు. ప్రస్తుతం పంపించిన హాల్ మార్కింగ్ సంబంధించి చూడొచ్చు. ఇది 22K916 TP అని ఉంది. ఈ కేంద్రం నుంచి గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎటువంటి లైసెన్సులు పొందకుండానే వాళ్ళు హాల్ మార్కింగ్ చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ వివేక్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, అసలు ఈ బీఐఎస్ హాల్ మార్కింగ్ ని వీళ్ళు ఏ విధంగా కల్తీ చేస్తున్నారు, లేకపోతే దాన్ని ఏ విధంగా మోసం చేసి ప్రయత్నం జరుగుతుంది? యాక్చువల్గా బీఐఎస్ హాల్ మార్కింగ్ చేయడానికి వాళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ నెంబర్ ఉండాలండి. ఇంకా బీఐఎస్ హాల్ మార్కింగ్ ఏంటంటే 6 digit నెంబర్ అనేది ఒకటి ఆటోమేటిక్గా సిస్టంలో జనరేట్ అవుతుంది ప్రాపర్గా టెస్ట్ చేసిన తర్వాత. ఆ 6 digit నెంబర్ ప్రింట్ చేస్తున్నా అది కంప్లీట్ హాల్ మార్కింగ్ అయినట్టు. అలాంటి 6 digit లేకుండా కేవలం బిఐఎస్ సింబల్ ప్యూరిటీ ఎంతనో లేకపోతే ఆ జ్యువెలరీ షాప్ పేరో ఉంటే అది ఇన్కంప్లీట్ హాల్ మార్కింగ్, అది చేయకూడదు, అది చట్టబద్ధంగా నేరం. సో అలా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఇలా రేట్ చేసాము. ఇక్కడ మనకు దొరికిన జ్యువెలరీలో మీద కూడా ఇలా ఇంప్రాపర్ హాల్ మార్కింగ్ అనేది ఉంది. ఫర్దర్ గా మనం సిస్టమ్ ఓపెన్ చేస్తే అట్లాంటి సింబల్సే మనకు మెటీరియల్ ప్రస్తుతం సీజ్ చేస్తాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మన జడ్జి దాన్ని బట్టి పనిష్మెంట్ అనేది ఇస్తారు. దీన్ని వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు సార్? ఇక్కడ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆపరేషన్ మనం దీనికి స్కిల్డ్ పర్సన్ కావాలి, ఇప్పుడు చెప్పలేము. సో డిస్ప్లే మీద ఉన్న మార్కింగ్ మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దీని మీద పడుతుందండి. ఇది హాల్ మార్కింగ్ ఇలా ప్రింట్ అవుతుంది. ఇది కేవలం వాళ్ళు బైపాస్ చేయడం, అంటే ప్యూరిటీ టెస్ట్ చేసిన తర్వాత. సో అలా మోసపోకూడదని కూడా నేను కస్టమర్స్ కి చెప్తాను. సార్, అంటే ఇంత రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడి నుంచి కంప్లైంట్ ఉందా సార్? స్పెసిఫిక్ కంప్లైంట్ ఏమైనా ఉందా? కంప్లైంట్ ఉందండి. కంప్లైంట్ డీటెయిల్స్ మనం చెప్పలేం, కానీ కంప్లైంట్ అయితే ఉంది. దానివల్ల దాని మీద యాక్షన్ తీసుకున్నాం. సో నేను ఇంకా కన్స్యూమర్స్ కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఫర్దర్ మీకు కూడా ఇలా ఇంప్రాపర్ 6 digit హాల్ మార్కింగ్ లేకుండా ఎక్కడైనా జ్యువెలరీ మీరు కొన్నా చూసినా మీరు కంప్లైంట్ చేయండి, వాటి మీద యాక్షన్ అనేది తీసుకుంటాం. సార్, అంటే ఆయన షాప్ ఓనర్ డిఫరెంట్ గా చెప్తున్నారు, మేము ఇక్కడ ఎటువంటి ప్రాసెస్ చేయట్లేదు, కేవలం కమిషన్ బేసిస్ మీద చేస్తున్నాం. దాని ఏమన్నా రిలయబుల్ గా అనిపిస్తుంది కదా? ప్రస్తుతం మనకు సూటబుల్ ఎవిడెన్స్ అయితే దొరికింది. ఇంప్రాపర్ హాల్ మార్కింగ్ జ్యువెలరీ దొరికింది ఇక్కడే. అదే విధంగా ఈ దీంట్లో కూడా మార్కింగ్ సిస్టమ్ లో కూడా మార్కింగ్ అనేవి కనబడ్డాయి. ఫర్దర్ గా మనం కోర్టులో ఇన్వెస్టిగేషన్